కృపాకరికిన సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి ఇచ్చిన స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినారు. మా ఆయుష్, మా బ్రతుకు, మా జీవాన్ని పొడిగించుకున్నారు. మరి స్తోత్రాలు. యూట్యూబ్ చేస్తుండగా తోడయుండి కాచి కాపాడు భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా ఇదెన్ని కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగెం. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగెం. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవ నొసగు జాలానిది. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులొసగా జాలారిలా క్రియల ద్వారా కలుగలేదు. యేసు ప్రభుని వరమిది క్రియల ద్వారా కలుగలేదు. యేసు ప్రభుని వరమేది. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. దేవుని వాక్యములో నుండి ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడింది. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింపబడ వీలు లేదు. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయింపబడ వీలు లేదు. కాబట్టి సహోదర ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే, రక్షణ క్రియల ద్వారా మనకు అనుగ్రహింపబడలేదు. అయితే మరి దేవుని వరము ద్వారా, దేవుని కృప ద్వారానే మనకు రక్షణ అనుగ్రహింపబడింది. యెషయా గ్రంథం 64:6 వచనములో మరి ఏం రాయబడిందంటే, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివాయును అని దేవుని వాక్యం రాయబడింది. మరి క్రియలనగా మనం చేసే నీతి క్రియలు అనగా దాన ధర్మాలు, గోదానం, భూదానం, వస్త్రదానం, ఇవన్నీ నీతి క్రియలు. క్రియల ద్వారా మనకు రక్షణ కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ ఎట్లిచ్చినాడంటే, తన యొక్క కృప ద్వారానే మనకు రక్షణ ఇచ్చినాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని దేవుని వాక్యం రాయబడి, తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించటకాయ క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మరి రక్షణ ఎట్లా వచ్చిందంటే, అందుకొరకాయ దేవుని వాక్యం రాయబడింది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఒక నీతిపరుడు ఉంటున్నాడు. ఎవరంటే కొర్నేలి అను నీతిపరుడు ఉంటున్నాడు. ఆయనలో 7 నీతి క్రియలు అక్కడ ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఇంకా అనేక నీతి క్రియలు చేస్తూ మరి రక్షణ పొందలేకపోతే అది ఏమాత్రము ప్రయోజనకరం లేదని దేవుని వాక్యంలో నుండి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనగా మరి దేవుని వాక్యంలో రాయబడింది 2వ తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గలవాలై ఉండి దానిని శక్తిని ఆశ్రయించలేని వానికి విముఖుడై ఉండము, దూరంగా ఉండమని దేవుని వాక్యం రాయబడింది. అనగా యాకోబు రాసిన పత్రిక 1:27లో మరి ఏమన్నా మరి విధవరాలను, దిక్కులేని వారిని ఆదరించే భక్తి అని దేవుని వాక్యం రాయబడింది. యోబు గ్రంథము 36:13 నీతి క్రియలు
నీతి క్రియలు అక్కడ చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 43:1 కూడా మరి దేవుని వాక్యము మరి రాయబడింది. భక్తి లేని వానికి విరోధముగాను ఉండు విడిపింపబడును విడిపించును అని దేవుని వాక్యం రాయగలడు. కాబట్టి సహోదర ఇక్కడ మనం చూస్తున్నాము, నీతి క్రియల ద్వారా నీకు నాకు రక్షణ కలగలేదు. రెండవదిగా మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటే కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. భయభక్తులు చూడండి, 2వ రాజుల గ్రంథం 17:28లో అక్కడ కూడా మరి భయభక్తులు మరి ఇశ్రాయేలు ప్రజలు భయభక్తులు నేర్చుకొనలేని వారిగా ఉంటున్నారు. అంత మాత్రం కాదు, కీర్తనలు 128:5వ వచనంలో మరి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక దేవుని వాక్యంలో ఇంకా మూడవదిగా మనం చూసినట్టయితే, ఒకటి నీతి క్రియల ద్వారా రక్షణ పొందలేదు, రెండవది భయభక్తుల ద్వారా రక్షణ పొందలేదు, మూడవదిగా మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ప్రజలకు బహుధర్మము చేయుచు నేను. కొర్నేలు ఎటువంటి వాడంట? ధర్మమే కాదు బహుధర్మము చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర 2వ రాజులు 4:8లో మరి ఏం చేసింది? సునేమిరాలు మరి ఎంతో మరి ఎలీషాను ఏం చేసింది? అక్కడికి వచ్చినప్పుడల్లా ఆయనకు మరి భోజనం పెడుతూ ఆయనకు ఆతిథ్యం ఇచ్చుతూ వచ్చింది. అంత మాత్రంగా అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 36 నుండి 39 వరకు చూసినట్టయితే దోర్క సత్క్రియల ద్వారా మరి సత్క్రియలు చేసింది, పరిశుద్ధులకు సత్క్రియలు చేసింది, అనేకులకు మరి వస్త్రాలు కుట్టించింది, మరి ఉచితంగా చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నాలుగవదిగా దేవుని వాక్యంలో ఉండి చూసినట్టయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మరి ఆ కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, లూకా సువార్త 1:8లో జకరయ్య తన క్రమము చొప్పున యాజక ధర్మం చేయించు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర నీవు నేను కూడా మనం క్రమం తప్పకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థించేవారుగాను వాక్యం చదివేవారుగాను ఉంటున్నామా? మరి ఐదవదిగా మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 10:22వ వచనంలో కొర్నేలి నీతివంతుడుగా ఉంటున్నాడు. మరి లూకా సువార్త 1:6-13 వచనంలో దేవుని దృష్టికి నీతివంతుడుగా తీర్చబడినాడు. ఎవరు? జకరయ్య. కాబట్టి సహోదర అంత మాత్రం కాక ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు దేవుని దృష్టికి నీతివంతుడుగా తీర్చబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే అనేక భక్తులు ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోబు 1:22లో మరి ఏముంటున్నాడంటే అతడు దేవునికి భయపడువాడుగా ఉంటున్నాడు. చూడండి, అపోస్తల కార్యము 10వ అధ్యాయం 22వ వచనములో దేవునికి భయపడువాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర నీవు నేను దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటున్నామా? లేకపోతే మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు ఉంచుదాం. కీర్తన గ్రంథం 36:1 వచనంలో భయము బొత్తిగా లేదు అని దేవుని వాక్యం రాయబడి. కీర్తనలు 36:1 వచనంలో, ప్రసంగి 8:11 వచనంలో భయము విడచి దుష్క్రియలు
చేస్తున్నారు అని దేవుని వాక్యం రాయబడింది. చివరిదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 10:22 వచనంలో ఆయన కొర్నేలి మంచి పేరు సంపాదించుకున్నా. కాబట్టి సహోదర నీవు నేను మంచి పేరు సంపాదించుకోవాలని దాన ధర్మాలు చేసి గోదానం భూదానం వస్త్రదానం డబ్బులు అనేక దానాలు చేసి మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాము. కానీ రక్షణ లేకపోతే అవన్నీ వ్యర్థం. అపోస్తల కార్యం 16:2 వచనంలో ఏమని రాయబడిందంటే ఏమైనా మంచి పేరు తిమోతి సంపాదించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. రోమపత్రిక 16:9 వచనంలో యేసు ప్రభువు రోమా 10:9 వచనంలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచినాడని విశ్వసించినలా నీకు రక్షింపబడదువు అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో కొర్నేలి తన నీతి క్రియల ద్వారా మరి నీతి క్రియలు చేయటం ద్వారా రక్షణ పొందకయే ధర్మ కార్యాలు, మంచితనము, భయభక్తులు, తర్వాత మరి నీతివంతుడుగా ఇవన్నీ దేవుని దగ్గరికి ధర్మ కార్యాలు చేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దూత అయా కొర్నేలి ఈ యొక్క ధర్మ కార్యాలు దేవుని యొద్ద చేరినాయి అని దేవునికి మరి తెలియజేయబడింది. కాబట్టి సహోదర ధర్మ కార్యాలు కాదు కానీ మనకు ధర్మ కార్యాలు చేయాల్సిందే, కానీ రక్షణ పొంది చేస్తే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. మొట్టమొదటిగా మనం చూడగలిగినాం ఆయన నీతి క్రియలు అనగా భక్తిపరుడుగా ఉంటున్నాడు. ఆయన మొట్టమొదటిది భక్తిపరుడు. రెండవది భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. తాను తన ఇంటి వారితోనూ తర్వాత ప్రజలకు బహుధర్మము చేసేవాడుగా ఉంటున్నాడు. అతడు మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. అతడు నీతివంతుడు. తర్వాత దేవునికి భయపడువాడు. మరి చివరిదిగా మనం చూసినట్లయితే ఆయనలో ఏముందట, మరి మంచి పేరు కలిగి ఉన్నట్టుగా మనం చూడాలి. కాబట్టి సహోదర ఈ సువార్త వింటున్నవారు ఎవరైనా సరే, నీవైనా నేనైనా సరే, మరి ఆయన మనం రక్షణ పొందినామా, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చినాడు. కన్యక గర్భమునందు జన్మించి 33.5 సంవత్సర కాలం ఈ లోకంలో జీవించి అనేకులకు ఉపకారం చేసినాడు. మూగవారికి మాట ఇచ్చినారు, కుంటివారిని నడిపించినారు, గుడ్డివారికి కళ్ళు తెరువు చేసినారు, చనిపోయిన వారు బతికించారు. చనిపోయిన నీ కొరకు నా కొరకు అనగా నీవు నేను తలతో చేసిన పాపాల కొరకు తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులతో చేసిన పాపాల కొరకై కాళ్ళకు చేతులకు మేకులు కుట్టించినాడు. చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. తిరిగి రెండవసారిగా ఈ లోకానికి రాబోతున్నాడు. మొదటిసారిగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. ఇప్పుడైతే ఆయన కాబట్టి సహోదర యేసుక్రీస్తు ప్రభునందు నీ నీతి క్రియలు కాక ఆయన నా కొరకు ఆయన మరణించినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు అని నువ్వు విశ్వసించుతుంది సార్. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన లేచినాడని విశ్వసించినడనా నీవు రక్షింపబడదు అని దేవుని వాక్యం రాదు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును అని దేవుని వాక్యం రాదు. కాబట్టి సహోదర ఎవరైతే వాక్యం వింటున్నారో అటు వారు నూతన కార్యం జరిగించండి. యేసు ప్రభువే దేవుడు, పాపుల రక్షకుడు. ఆయన రెండోసారిగా లోకానికి రాబోతున్నాడు అనే నిరీక్షణ వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.